ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ శుక్రవార దినాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు. ప్రభా, రావాల్సిన మా ప్రియుల్ని ఇంకా మీరు స్వయముగా తీసుకురండి. ప్రభా, ఇదిగోనైనా అందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభా నీ ఆశీర్వాదం పొందినట్లుగాను, ప్రభా ఇదిగో నీ దీవెనలు పొందినట్లుగాను వారికి సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మతో నింపండి, బలపరచండి. ప్రభా, ఈ 10 నిమిషాలు మీరు నాతో మాట్లాడండి. యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. ఎలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినది. మన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమనందు ప్రత్యక్షపరచబడుదురు. మనం చదువుకున్నటువంటి భాగంలో అపోస్తలుడైన పౌలు తన అనుభవంలో కొలస్సీ సంఘానికి, క్రీస్తునందు విశ్వాసులైనటువంటి సంఘానికి మరి పౌలు గారు కొన్ని మాటల ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. దేవునితో లేపబడిన వారు, లోకాన్ని విడిచి ప్రభువును వెంబడించి రక్షించబడిన వారు, దేవునితో సహవాసం చేసేవారు, దేవునిలో ఆనందించేవారు, రక్షణ భాగ్యము కలిగినటువంటి వారు ఆయనతో లేపబడి పైనున్న వాటిని వెతుకుతాడు. పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తారు, మోక్ష రాజ్యం కొరకు ఎదురు చూస్తారు, దేవుడిచ్చే వాటి కొరకు ఎదురు చూస్తారు, దేవుని ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మన ప్రభు ఒక సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. తన కనుదృష్టి భూమి మీద సంచారం చేస్తూ ఉన్నదన్నమాట. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవునికి సహవాసం చేసేవారు, దేవునితో నడిచేవారు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఎన్నడూ కూడా ఆలోచన చేయరు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నశించిపోయేటువంటి గుణం ఉందన్నమాట. కానీ క్రీస్తు దగ్గర మనం ఉంటే, క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటే అది ఎన్నటికీ కూడా నశించదు. రక్షణ అనేది ఎన్నటికీ నశించదు. ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకటము అది నీకు ఆశీర్వాదకరం. క్రీస్తుని కలిగి జీవించుట నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదకరం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఆయనతో
మీరు సహవాసం చేస్తున్న వారైతే, ఆయన పేరు పెట్టుకున్నటువంటి ప్రజలమైతే భూ సంబంధమైన వాటిని ఎన్నడూ చూడకూడదు. ఆస్తుల వైపు, బంగారం వైపు, కులము వైపు, నువ్వు చదువుకున్న డిగ్రీల వైపు, నువ్వు సంపాదిస్తున్న ఆస్తి వైపు ఎన్నడూ చూడకూడదు. అవి లోకంలో గతించిపోవచ్చున్నవి, వ్యర్థమైపోవచ్చున్నవి. కాబట్టి దేవునితో లేపబడిన వారు అయితే, క్రీస్తుతో లేపబడిన వారు అయితే పైనున్న వాటి మీదనే మనము మనసు పెట్టాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. దేవునితో నడుస్తున్న వారు అయితే, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వాడు అయితే పందెపరంగంలో ఓపికతో పరిగెత్తు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, నీవు క్రీస్తు కూడా ఉన్నావు కాబట్టి ఓపికతో పరిగెత్తుతావు. రక్షణ కవచము ధరించుకుంటావు. దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఆయన నీతో ఉంటాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టేటువంటి వాటి వైపు తిరిగి లోకములో నశించిపోకుండా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే దీనుడుగా వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు, తను తగ్గించుకుని వచ్చాడు, తండ్రిని మహింపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. నన్ను నేను మహింపరచుకోవడానికి రాలేదు, కానీ నా తండ్రిని మహింపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. నా వెనుక నా తండ్రి ఉన్నాడు. ఆయన నీ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే నశించిపోవచ్చున్నటువంటి నరులను రక్షించడానికి, నశించిపోయిన ఆత్మను రక్షించడానికి, కడగటానికి, శుద్ధీకరించడానికి. కాబట్టి ఈ భూలోక సంబంధమైన వాటి వైపు మీరు ఎన్నడూ చూడవద్దు. ఈ భూలోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థము. స్నేహితులు, బంధువులు, నీ రక్త సంబంధులు, వీళ్ళందరూ కూడా ఒక రోజు నిన్ను విడిచిపెడతారు. ఎవరైతే నిన్ను ప్రేమించారో వారు నిన్ను ద్వేషిస్తారు. ఎవరైతే నిన్ను గౌరవించారో వారు నిన్ను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మన మీద ఉండగా సులువుగా చిక్కులు పెట్టే పాప వైపు చూచి మోసపోవద్దు. దేవునికి సహాయం చేస్తాడు, దేవుడిని లేవనెత్తాడు, దేవుడిని ఆదరిస్తాడు. మరొకసారి కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి 3వ దినములు లేచాడు. అందుకే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే రాయబడి ఉన్నది. 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినం రాత్రి లేచినాడు. ఆయన తెల్లవారుజామున లేచాడు. ఎంతో మంది వెళ్ళారు, కానీ ఆ సమాధి అంతా ఖాళీగా కనపడింది. ఆయన అనుసరించినటువంటి
స్త్రీలు, పురుషులు ఎంతో మంది ఆయన కోసం ఎదురు చూశారు. పునరుద్ధారుడై తిరిగి లెగుస్తాడని ఎదురు చూశారు, లేచాడు, వెంబడించాడు, నన్ను వెంబడించమని చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు కూడా క్రీస్తు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే దృష్టి, పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టి వెతకాలి. వెతుకువానికి దొరుకుద్దు, కానీ ఈ లోకంలోనే ఏది వెతికినా దొరకదు. అల్పకాలం కోసం కొంతకాలమే మాత్రమే. కానీ పరలోకమందున దేవుని దగ్గర వెతుకుతూ ఉంటే ఆయనే నీకు ఆహారం పంపిస్తాడు, ఆయనే నిన్ను పోషిస్తాడు, ఆయనే నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. కాబట్టి రాత్రి కాలంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూలోకమైనటువంటి వాటి వైపు చూడద్దు. ఏదో ఈ భూలోకాన్ని బ్రతుకుతున్నాం అంతవరకు, కానీ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపు చూచుచు పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలంటున్నాడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భూ సంబంధమైన వాటి వైపు మనసు పెట్టద్దు. ఆత్మనేత్రములు కలిగి దేవుని వైపు చూద్దాం. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, అపోస్తులైన పౌలు గారు చెప్పారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వెతకండి. అక్కడ దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పై ఉన్న వాటి మీదనే కానీ ప్రభావ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. రాత్రి ప్రభా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రజలతో మీరు దర్శించండి. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రభా నీ బిడ్డలందరినీ కూడా ప్రభా ఈ వాక్యం గ్రహించి నాయనా ఈ భూలోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమని గ్రహించి నీ వాక్యము, నీ రాజ్యము, నీ సన్నిధి కొరకు ఎదురు చూచే బిడ్డలుగా చేయమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.